యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామానికి వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఆరోగ్యాన్ని ఇచ్చి మీ కృపనివ్వండి ప్రభు. మా ప్రేక్షకులందరిని ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, దీర్ఘకాల వ్యాధులతో ఉన్న బిడ్డలను మీరు స్వయంగా ముట్టి బాగు చేయండి. శారీరక స్వస్థత కంటే ఆత్మరక్షణ ముఖ్యమని శ్రోతలల్లా గ్రహించుటకు సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు, కొరతగా ఉన్నది. ఆర్థిక విషయాలు సరిచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి కొద్ది వచనాలు, 9, 10 వచనాలు, 11 వచనాలు మీ ఎదుట ఉంచుకోనండి. కొద్ది దినాలుగా మనం పక్షవాయువు కలిగిన రోగిని యేసు కపెర్నహూములో ఒక ఇంట ఉన్నప్పుడు స్వస్థపరిచిన విధానాన్ని చూస్తున్నాము. గృహ యజమానుడు, మోసుకొని మోయించబడి తెచ్చిన వారు మరియు రోగి తదితర అంశాలు ఇప్పటికీ ధ్యానం చేశాము. ఇక్కడ ఇవాళ వాక్య ధ్యానంలో అక్కడ నిలిచి ఉన్నటువంటి కొందరు శాస్త్రులు ఏమంటున్నారో ఇవాళ మనం చూస్తున్నాము. శాస్త్రులు అంటే ఎవరు? 6వ వచనం. Now some of the scribes were sitting there, questioning in their hearts, why does this man speak like that? He is blaspheming. Who can forgive sins but God alone? తెలుగులో చదువుతాను. ఇతడు ఇట్లు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా. దేవుడొక్కడు తప్ప పాపము క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ఇక్కడ నేను కొన్ని మాటలు చెబుతాను. ఈ శాస్త్రులను గూర్చి, వారి ఆలోచనలను గూర్చి, వారి ఆలోచనలకు ప్రభువిచ్చిన జవాబును గూర్చి, వారి మైండ్ సెట్ ఎట్లా మారాలో ప్రభువు చెప్పింది గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ ఆ శాస్త్రి నీలో ఉన్నాడేమో, నీవు కూడా చూసుకోవాలి. యేసుక్రీస్తును అంగీకరించని వారు, దేవుణ్ణి నమ్మిన వారు, యేసులోని దైవత్వాన్ని అంగీకరించక యేసును మానవునిగానే తలంచిన వారికి ఈ తలంపు వస్తుంది. యేసు దేవుడు, దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని వాక్యపు శరీరధారి అని నమ్మినవాడు యేసును విశ్వసిస్తాడు, అనుమానించడు. అయితే శాస్త్రులు అంటే ఎవరు? శాస్త్రులు యేసును నమ్మని వారు. ఎందుకు నమ్మలేదు? ఇదంతా కూడా నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో యేసును వ్యతిరేకించినటువంటి గుంపులున్నాయి. యేసు ప్రభువుని తిరస్కరించిన గుంపులు,
యేసుక్రీస్తు ప్రభువును వెంటాడి శోధించిన వారు, ప్రశ్నించిన వారు, యేసుక్రీస్తును గూర్చి అక్రమమైన గ్యాసిప్ ప్రకటన చేసినటువంటి వారు, యేసు ప్రభువు యొక్క ఫాలోయింగ్ను తట్టుకోలేక ఆయనపై అసూయపడిన వారు, యేసు ప్రభువుపై కుట్ర పన్ని ఆయనను చంపుటకు ప్రణాళిక చేసినటువంటి వారు. ఆ గుంపులు ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులు, యాజకులు, ప్రధాన యాజకుడు. ఇది వరుస. ప్రధాన యాజకుడు లేవీయులు. ప్రధాన యాజకుడు లేవీయులు. సద్దూకయులు, పరిసయ్యులు 12 తెగలలో దేనికైనా చెంది ఉండవచ్చు. శాస్త్రులు కూడాను, ఎజ్రా శాస్త్రిగా చెప్పబడ్డాడు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్ర ప్రతులను వ్రాసేటువంటి లేఖికులు. వారికి చక్కటి జ్ఞాన అనుభవం లేఖనాలను గూర్చి ఉంటుందన్నమాట. ఇవాళ మనకు బైబిల్ ముద్రించబడుతోంది, ప్రింట్ అవుతోంది. కానీ ఆ రోజు చేతులతో ప్రతులు వ్రాయాల్సిందే. కనుక చేతులతో ప్రతులు వ్రాసిన వారికి అవి కంటతైపోతాయి. కనుక కంటత పట్టిన వారు, లేఖనాలను కంటత పట్టిన వారు, లేఖనాలను రీప్రొడ్యూస్ చేసినటువంటి వారుగా శాస్త్రులు ఉన్నారు. కాబట్టి లేఖనాల జ్ఞానంలో వారు అక్షరార్థంగా ఆలోచించినప్పుడు, ఆత్మచేత లేఖన నెరవేర్పును గ్రహించనప్పుడు వారికి కలిగినటువంటి అవివేకపు తలంపులు వారిని యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా తీర్చిదిద్దాయి. అందుకు వారు యేసును మొట్టమొదటి దినము నుండి వెంటాడుతూనే ఉన్నారు. ఆయన బాప్తిస్మము తీసుకుని శిష్యులను ఏర్పరచుకుని పరిచర్య ప్రారంభించి ఆయన బోధ మొదలుపెట్టాడు. అంతే. ఆ బోధను టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అనంటే వాక్యోపదేశకులకు, ఈ క్రైస్తవ సిద్ధాంత రచయితలకు ఈ విధమైనటువంటి గుణం ఉంటుంది. ఉదాహరణకి నన్ను తీసుకోండి. ఎవరైనా వాక్యం చెబితే దానిలో క్రైస్తవ సిద్ధాంతానికి భిన్నంగా, మేజర్ అండ్ మైనర్ డాక్ట్రిన్స్కి వ్యతిరేకంగా ఏమైనా వాక్యం చెప్పాడా అని నేను మొదట పరిశీలన చేస్తాను. చేసిన తర్వాత ఆ బోధకుడిని వీలైతే కలుసుకొని, ఇక్కడ మీరు చెప్పినది వాక్యానుకూలం కాదు, సరిచేయండి అని చెబుతాను. ఒకవేళ అతడు వాక్యానుసారమని వాదిస్తే దాన్ని గురించి చర్చ చేస్తాను. ఇది 25 సంవత్సరాల నా సేవా జీవితంలో నాకు ఒక అభ్యాసంగా అలవడిపోయింది. కనుక ఎవరైనా బైబిల్ బోధిస్తున్నారంటే సాధారణ ప్రజలు విని మిన్నకున్నట్టు నేను ఊరుకోను, పరిశీలన చేసుకుంటూ ఉంటాను. అలాగున నేను పనిచేస్తున్నాను 25 ఏళ్ళుగా. యేసును నేను నమ్మాను గనుక, యేసు యొక్క సిద్ధాంతం నాకు తెలుసును గనుక దాని ప్రకారం నేను బోధలను పరిశీలిస్తాను. అదే ఆనవాయితీ యేసును నమ్మనటువంటి వారు, శాస్త్రులు, వారు పరిశీలించారు. యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట ఆయన నోట నుండి వస్తే స్కాన్ చేసేసేవాళ్ళు అన్నమాట. ఆ మాటను పలు రకాలుగా విశ్లేషించేవాళ్ళు. అలా విశ్లేషించడానికి మొదట అంతరంగంలో వారికి ఉన్నటువంటి స్క్రిప్చరల్ నాలెడ్జ్తో దాన్ని టాలీ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు. మనం ఒక మాట బయటికి మాట్లాడాలంటే మొదట హృదయంలో ఆలోచించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు మానవుడే, యేసుక్రీస్తు ప్రభు యోసేపు కుమారుడే, యేసుక్రీస్తు ప్రభు సహోదరులు మన మధ్యనున్నారు. ఇట్లా వాళ్ళు ఒక ఫిక్స్డ్ ఎజెండాలో ఉన్నారు. ఉండి ఏం చేస్తున్నారు? ఉండి వారు యేసు మాటలను పరిశీలిస్తూ
అపార్థం 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 అని చెప్పి అనుకుంటున్నారు. ఇక చూడండి వాక్యములో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట 5వ వచనం. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడిన ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పెను. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనగానే వెంటనే శాస్త్రులు ఆ మాట చెవిని పడగానే ఇంటర్నల్ స్కానింగ్ మొదలుపెట్టారు. దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, ఇతడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని వారి హృదయములో వాళ్ళు అనుకుంటున్నారు, ఇతడు ఖచ్చితంగా దేవదూషణ చేస్తున్నాడు, ఇతడు ఖచ్చితంగా దేవదూషణ చేస్తున్నాడు అంటే దేవుని యొక్క పనిని తాను చేస్తున్నట్లు ప్రకటించుకుంటున్నాడు, ఇది అబద్ధం అని అనుకుంటున్నారు. వారికి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన జవాబు ఏమిటంటే, వారు మనస్సులలో హృదయములలో ఆలోచించుకుంటున్న దానిని ఆయన వారితో బహిరంగంగా మాట్లాడాడు. యేసు వెంటనే తన ఆత్మలో వారు ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాడు. మీకు ఒక సత్యం చెప్పాలి ఇక్కడ, అదేమిటంటే మనుష్య హృదయములోని ఆలోచనలు ఆ ఒక్క వ్యక్తికిని దేవునికిని తప్ప మరెవ్వనికిని తెలియవు. మనుషుని ఆలోచనలు, మనుషుని తలంపులు ఆ మనుషునికి మరియు దేవునికి తప్ప ఎవరికి తెలియదు, ఆ మనిషి వేరొకరికి బయలుపరిచే వరకు. ఇక్కడ వాళ్ళు ఇంకా బయటకు అనలా, వాళ్ళు హృదయంలోనే అనుకున్నారు. వాళ్ళు ఎక్కడ అనుకున్నారు? వాళ్ళు హృదయంలోనే అనుకున్నారు, ఇంకా బయటకు అనలేదు. కానీ యేసు వారి తలంపులను ఆత్మలో ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఏమర్థమైంది మీకు? వారి ప్రశ్న, ఇతడు దేవదోషం చేస్తున్నాడు, ఇతడు దేవుణ్ణని చెప్పుకుంటున్నాడని. దానికి యేసు హృదయం ఎరిగాడు అని అంటే ఏమిటి? వారి హృదయంలోని మాటను యేసు తిరిగి వారికే చెబుతున్నాడు. ఈలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు అంటే ఏమిటి? వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారో వారికి తెలుసు, దేవునికి తెలుసు. యేసు దేవుని కుమారుడు, యేసు తెలుసుకున్నాడు. ప్రతి మానవుని యొక్క హృదయం ఆయనకు తెలుసు. ఒక మనుషుని గూర్చి మరొకడు ఆయనకు సిఫారసు ఇవ్వనక్కరలేదు, ఆయన సమస్తం ఎరిగినవాడు అని వాక్యం యోహాను చెబుతున్నాడు. కనుక మనం గమనిస్తున్నప్పుడు యేసు హృదయం ఎరిగినవాడు అనగా దేవుడై ఉన్నాడని వారికి వెంటనే అర్థం కావాలి. బిత్తరపోయారు, కిన్నులైపోయారు. హృదయంలో ఉంది, ఈయనకి ఎలా తెలిసింది? కొంతమంది అనుకుంటారు ఫేస్ రీడింగ్ అనుకుంటారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి ఫేస్ చూస్తే ఒక వ్యక్తి హృదయంలో అనుకుంటే చెప్పచ్చు. కానీ యేసు మీరు అందరూ కూడా మీ హృదయాల్లో ఇలాంటి సంగతులు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? నువ్వు అనలేదు, మీరు అన్నాడు. కనుక మీరు అన్నప్పుడు వారందరి హృదయాలు యేసుక్రీస్తు ఎరిగి ఉన్నాడని తెలిసిపోతారు. వారందరి హృదయాలు యేసుక్రీస్తు ఎరిగి ఉన్నాడని తెలుస్తుంది. ఒక్క వ్యక్తి హృదయం, ఒక్కడి ఆలోచన కాదు, ఆ శాస్త్రులందరి హృదయం ఎరిగినవాడు. అలా బైబిల్లో మనం చూస్తున్నప్పుడు పలు సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి హృదయాలను ఎరిగి మాట్లాడినట్లుగా ఉన్నది. ఒక సందర్భం మరొకటి చెబుతాను. యేసుక్రీస్తు ప్రభువు ఒక సీమోన్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే ఒక స్త్రీ పాపాత్మురాలు వచ్చి ఆయన పాదములకు అత్తజటామాంసి అత్తరు పూసి తల వెంట్రుకలతో కాళ్ళు తుడుస్తూ ముద్దాడుతూ కన్నీటితో తుడుస్తుంది. వెంటనే సీమోను తన హృదయములో
అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల ఆమె ఎవరో తెలుసుకోగలుగుతాడు. అంటే ఆమెను ఎస్ఎస్ చేస్తాడు, హీ కెన్ డిజర్న్, వివేచిస్తాడు ఈవిడ క్యారెక్టర్ ఏమిటి అనేది. యేసు ప్రభు 33 సంవత్సరాల లోపట యవ్వనుడు, వ్యభిచారంలో ఉన్న ఆమె కూడా వచ్చి ప్రభు పాదాలను ముద్దాడుతూ కన్నీటితో తుడుస్తోంది. ఆవిడ కూడా యవ్వనస్తురాలే. ఆ దృశ్యం ఎబ్బెట్టుగా అనిపించింది ఆ సీమోను గారికి. అందుకే ఇతను ప్రవక్త అయితే కనిపెట్టాలి కదా, ఏమిటి ఇది అనుకుంటున్నాడు. భోజనానికి పిలిచిన ఆయన, సీమోను నీ ఒకటి తెలుసుకోవాలి, ఒకడు ఇంత అప్పున్నాడు, చాలా విస్తారమైన అప్పు ఉన్నాడు, కొంచెం అప్పు ఉన్నవాడు ఉన్నాడు. విస్తారమైన అప్పు క్షమించబడింది, కొద్దిపాటి అప్పు కూడా క్షమించబడింది. ఎవరెక్కువ ప్రేమిస్తారు యజమానుణ్ణి? విస్తారమైన అప్పు క్షమించబడిన వాడే కదా అన్నాడు. అవును, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, అందుకే ఈవిడ ఎక్కువగా ప్రేమిస్తోందన్నాడు. కనుక హృదయము ఎరుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు, హృదయము ఎరిగి ఉన్నాడు. శిష్యులు ఆయనను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ఆయన కొన్ని సందర్భాల్లో వాళ్లకు వారి అనుమానాలకు ఆయన జవాబులు ఇచ్చుకుంటూ వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా ఎరుగని వ్యక్తులందరూ ఆనాడు వారే కాదు, ఈనాడు అనేక మంది వారి వారి యొక్క మతపరమైనటువంటి సిద్ధాంతాలతో యేసు యొక్క మాటలను, యేసు యొక్క జీవితాన్ని పరిశీలిస్తున్నారు. కానీ వారు పరిశీలించాల్సింది యేసు మాటలను దైవిక వాక్యపు వెలుగులో పరిశీలిస్తే వారెవరో తెలుస్తుంది, ఆయన ఎవరో తెలుస్తుంది. కనుక మనం వాక్యంలో చూస్తున్నప్పుడు నతానీయేలు పిలుపును గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతానీయేలును ఫిలిప్పు కనుగొని మాట్లాడుతూ, మేము మెస్సియాను కనుగొన్నామయ్యా. నజరేతు వాడు మెస్సియా అంటే నజరేతులో నుంచి మంచిదేదైనా వస్తుందా అని అడిగాడు. అయితే నీవే వచ్చి చూడుము అన్నాడు. ప్రభు దగ్గరికి నతానీయేలు వచ్చినప్పుడు, నతానీయేలు నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను, ఇశ్రాయేలులో ఇతడు నిజంగా కపటం లేనివాడు అని చెప్పాడు. ఇశ్రాయేలులో ఇతడు నిజముగా కపటం లేనివాడు అన్నందుకు నువ్వు నన్ను నమ్మావా, లేక నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూచాను అనేది నిన్ను అబ్బురపరుస్తోందా? ఎట్లా చూశాడు యేసు ప్రభు? ఎట్లా చూశాడు? ఆయన సర్వ వ్యాపకత్వం తెలుస్తోంది. ఆయన దేవుని కుమారునిగా, ఆయన దేవుని వాక్యంగా సమస్తం చూస్తున్నవాడే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన నిర్మాణకుడు నిర్వాహకుడు. ఆది కాండములు యోహాను సువార్తలో మనకు ఆయన వాక్యం అని చెప్పబడ్డాడు. కనుక ఆ శాస్త్రులు పరిచయుల యొక్క మైండ్ సెట్ డౌటింగ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఇన్ దైర్ హార్ట్స్. హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క హృదయములో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలపై వారు చాలా అభ్యంతరం చెందుతున్నారు. ఇవాళ ఇట్లాంటి దుస్థితి మన హృదయాల్లో ఉందేమో ఆలోచించాలి. కనుక ప్రభువు అడుగుతున్న మొదటి ప్రశ్న, మీరిలాంటి సంగతులు మీ హృదయాల్లో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మరొకటి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మీ యాజ్ క్రైస్ట్, బట్ ఈజ్ ఇట్ ఈజీ థింగ్ టు సే ఎ మ్యాన్ దట్ యూ షుడ్ లిఫ్ట్ అప్ యువర్ బెడ్ అండ్ వాక్. నీ పరుపును ఎత్తుకొని నీవు నడువు అని ఇటువంటి రోగితో ఒక సామాన్యుడు చెప్పటం జరుగుతుందా? వితౌట్ ద అథారిటీ ఫ్రమ్ గాడ్ ఆర్ ఆఫ్ గాడ్. దేవుని అధికారం లేకుండా, దేవుని నుండి అధికారం పొందకుండా ఎవడైనా ఈ మాట చెప్పగలడా? అదైనా మీరు ఎందుకు ఆలోచించుకోవాలి? ఆలోచించుకోలేకపోతున్నారు.
గ్రహిస్తున్నారా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పాను. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఎక్కడ నుండి వచ్చింది? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాటల్లో యేసు ప్రభు చెప్పాడు, భూమి మీద సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇట్ వాజ్ గివెన్ అన్టు మీ ద అథారిటీ. అధికారం దేవుడిచ్చాడు. కనుక భూమి మీద మనుషుల పాపాలు క్షమించటానికి యేసుక్రీస్తుకు ఎందుకు అధికారం ఉందంటే, అదే యేసుక్రీస్తు మానవ పాప పరిహారం చేయటానికే ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడినట్లుండిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. మీకు ఒక సత్యం చెప్పాలి, మీరు గ్రహించాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు శిలువ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడు అది మేనిఫెస్టేషన్, అది బహిరంగ ప్రక్రియ. కానీ వాస్తవంగా దేవుని యొక్క కార్యములు ఎప్పుడు సంపూర్తి అయ్యాయి? దేవుని కార్యములు ఎప్పుడు సంపూర్తి అయ్యాయో తెలుసునా? జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని కార్యములు అన్నీ సంపూర్తి అయి ఉన్నవి. ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనసులో మానవుడు ఆవిర్భవించక మునుపు, సృష్టి ఆవిర్భవించక మునుపు, సృష్టి యొక్క అంతమును గూర్చిన సమస్తము దేవుని యందు నెరవేరియే ఉన్నవి మనసున. అందుకే ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షుడగుచూ ఉండెను అన్నాడు. శాశ్వత కాలం అంటే ఫ్రమ్ ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్. ఈ పదం అర్థమైందా? ఇటర్నల్ పాస్ట్ అంటే ఆది కాండము 1:1 ముందు, ఇటర్నల్ ఫ్యూచర్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ముగింపు తరువాత. ఈ రెండు ఆయన చేతిలో ఉన్నవి, ఆయన కలిగి ఉన్నాడు. మనకేం తెలుసు? మనం ఇప్పుడు భూమి మీద శరీరంలో ఉన్నాం. మనం భూమి మీద ఉన్నాం, శరీరంలో ఉన్నాం. మనకెంతవరకు తెలుసు? బైబిల్ చెప్పింది కనుక ఆది యందు వాక్యం ఉంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు చేశాడు, ఇవి తెలిసాయి. కనుక భూమి ఆకాశాలను చేయక పూర్వం ఎవరున్నారంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. మరలా ప్రకటన గ్రంథంకి వెళ్ళేటప్పటికి ఎవరున్నారు అంటే దేవునితో పాటు సంఘం ఉంటుంది, దేవదూతలు ఉంటారు, నూతన ఆకాశం నూతన భూమి ఉంటుంది. ఇంతకు మించి తర్వాత ఏముంటుందో మనకు తెలియదు, అది ఎలా ఉంటుందో కూడా చెప్పబడలేదు, అందున మనకు అర్థం కాదు. దేవుడు వారి ప్రతిభాష్మ బిందువు తుడుస్తాడు, దేవుడే వారితో పాటు నివాసం ఉంటాడు, ప్రజల మధ్య దేవుని నివాసం ఉంది, ఆయన వారి ప్రతిభాష్మ బిందువు తుడిచేస్తాడు అని రాసింది ప్రకటనలో. అదే తెలుసు మనకు, అంతకు మించి ఏం అవుతుందో తెలియదు. కాబట్టి గ్రహించ మనవి ఏమిటంటే సమస్తం ఆయనే, ఆదియు అంతము ఆయనే. అందుకే యేసుక్రీస్తు ప్రభు తనను గురించి ప్రకటనలో చివరి మాటల్లో చెప్పాడు, అల్ఫా ఓమేగా నేనే అన్నాడు. అంటే ఐ ఆమ్ ద గాడ్, ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ఐ ఆమ్ ద ఎండింగ్. ప్రారంభం నా ద్వారానే, ముగింపు నా ద్వారానే యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి వాక్కు సమస్తాన్ని నిర్మించింది, వాక్కు సమస్తాన్ని తీసివేయబోతోంది. ఆ వాక్కు యేసుక్రీస్తే. దేవుని వాక్కు సమస్తాన్ని నిర్మాణం చేసింది. హెబ్రీ పత్రికలో చెప్పాడు కదా, దేవుని వాక్యము చేత ప్రపంచములు నిర్మించబడిననియు అంటాడు. దేని చేత నిర్మాణం? దేవుని వాక్యము చేత ప్రపంచములు నిర్మించబడ్డాయి. ఆ వాక్కు యేసుక్రీస్తే. దేవుని వాక్కు చేత ప్రపంచములు నిర్మూలమవుతాయి. ఆయన మాట ఇచ్చినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు మిక్కుటమైన వేండ్రంతో ఈ సకలమైన పంచభూతములు
మిక్కిలి వేండ్రంతో లయమైపోతాయని పేతురు గారు చెప్పాడు. ఇంకేముంటుంది? ఈ సృష్టి అంతా కూడా లయం చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాడు వాక్యంలో. కనుక శాస్త్రులు పరిచయులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి హృదయములను ఎరిగిన వాడుగా యేసును అర్థం చేసుకోవాలి. రెండవది, ఒక పక్షవాయువు కలిగిన వారిని ఏ అధికారం లేకుండా పరిపెత్తుకుని వెళ్ళమంటాం సాధ్యమవుతుందా అని చెప్పి వారి ముందే ఆ మనుషునితో అన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళి అన్నాడు. వాడు వెళ్ళాడు. అప్పుడు జనులందరూ విభ్రాంతి నొందిరి. రేపటి వాక్య ధ్యానంలో నేను ఏమిటి ఈ జనుల విభ్రాంతి, యేసుక్రీస్తు ప్రభు ఎవరు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎలా చేశాడు, ఇవన్నీ కూడా రేపటి దిన నేను చెబుతాను. కామన్ మెన్, సాధారణ పౌరుడు విభ్రాంతి నొందటానికి చూస్తూ ఉన్నాడు. కనుక ఈ వచనంలో ఈ యొక్క వృత్తాంతంలో యేసును నమ్మిన వారు ఉన్నారు, యేసును నమ్మని వారు ఉన్నారు. యేసు చేసిన కార్యాలకు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడిన గుంపు ఉన్నారు, యేసు శిష్యులు ఉన్నారు. ఇది సమాజం, అందరూ ఉంటారు. ఇది సమాజం, అందరూ ఉంటారు. చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. మంచి చెడు కలిగిన ప్రతి మానవుడు భూమి మీద ఉన్నాడు. కనుక యేసును నమ్మిన వారు నమ్మని వారిని చూచి, నమ్మని వారు నమ్మిన వారిని చూచి ఏమేమి అనుకుంటారు, అవన్నీ కూడా ఒక దినాన, తీర్పు దినాన వెలుగులోనికి వస్తాయి. కనుక శాస్త్రుల వలె ఆలోచించద్దు. శాస్త్రులు తమకు తెలిసిన లేఖనం ద్వారా యేసును పరిశీలించి తెలుసుకోలేకపోయారు. విశ్వాసం ఉంచిన వారు లేఖనాలు నెరవేరాయి అని తెలుసుకోగలుగుతారు. అలాగే నేను తెలుసుకున్నాను. విశ్వసించిన మీదట అర్థమవుతుంది లేఖన పురుషుడు యేసుక్రీస్తు అని. ప్రార్థన చేస్తాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాము. మీ కృపాహస్తం మాకివ్వండి ప్రభు. మమ్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులమని మీరు చెప్పారు. బలపరచమని అడుగుతున్నాము. ఏసే పరిష్కారానికి ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రభు మీ సన్నిధిలో దీనులమై ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మా ఆత్మలలో బలము దయచేయము, మా శరీరములకు నెమ్మది దయచేయము. ప్రత్యేకముగా కుటుంబాలు, ప్రభు సంఘాలు క్రీస్తు యేసునందు బలోపేతమొకటకు కృప దయచేయము. వ్యక్తులు మానసికంగా స్థిరంగా ఉండి విశ్వాసములో ఎదుగునట్లుగా కృప చూపము. మా ప్రేక్షకులను దర్శించుము. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి ఆర్థిక కృప ప్రసాదించండి. ప్రభువా, మా యొక్క తలంపులు నీకు ఇష్టమైనవిగా, నీ ఆత్మ చేత నిండినవిగా ఉండుటకు సహాయం చేయము. రక్షకుడైన యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడైండును గాక. ఆమెన్.